షకలక బేబీలా వస్తేనే టాప్ లేచిపోయింది. మరి 2 వేరియేషన్స్ ఉన్న లేడీ గెటప్స్ తో వస్తే ఏమవుతుందో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ వేణు వండర్స్ ఎన్ఎస్టీ. ఓకే డాడీ డూడ్. నేను యూఎస్ వెళ్ళిన తర్వాత నాకు ఇలా అలవాటు అయిపోయింది. ఏం చేయమంటావు? ఏడొకడు యూఎస్ వచ్చి ఇది ఒకటి నేర్చుకొని వచ్చా డూ డూ డాడీ అనుకుంటా. ఓకే డాడ్ కమ్ ఆన్ స్టాప్ ఇట్. ఫిగర్ ఎక్కడ? పెళ్లి కూతురు పట్టుకొని ఫిగర్ అంటావేంట్రా? డాడ్ పెళ్లి అయిన తర్వాత నా పెళ్ళం, పెళ్లికి ముందు ఎవరికైనా ఫిగర్ అయ్యేది. డాడ్ ఏంటి ఇప్పుడు పెద్ద ఆయనకి కోపడద్దు. మొన్న కూడా ఇలాగే యూఎస్ లో సంబంధం చూడడానికి వెళ్ళాం. ఏం చేశారు అక్కడ? ఏం చేసావు? పిల్లని చూడరా అంటే పిల్లని తల్లిని చూసి వచ్చావు. అంటే తల్లి అంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే డాడ్ మనం కుక్క పిల్లలు కొనడానికి వెళ్ళాం అనుకోండి, తల్లిని చూస్తాం ఫస్ట్. తల్లి పుష్టిగా ఉంటే పిల్ల కూడా పుష్టిగా ఉన్నట్టు. అందుకే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి అడిగా. ఇట్స్ ఆల్ యూఎస్ కల్చర్ డాడ్. ఓకే డాడ్ పెద్ద అలా కోపడదు. ఇప్పుడు ఏంటి ఈ సంబంధంలో నేను పిల్లలే చూడాలి, తల్లిని చూడకూడదు, అంతే కదా? అంతే. ఓకే మీరు పిల్లల ముందు అక్కడ. పంకజం గారు, పంకజం గారు. ఎవరు? నేనండి అప్పారావు. ఓ పెళ్లి చూపులకు వచ్చిన అప్పారావు గారా? అవునండి. వస్తున్నాను, ఆగండి. రండి. కమాన్ కమాన్. ఎంత బాగున్నావే గౌడి గదిలాగా. ఏంటన్నా ఇది? టీమ్ లీడర్ లేడీ గెటప్ అని చెప్పారంటే వస్తే అంత ఊపు ఉండాలి, సాంగులోనే హంగామా చేయాలి. నువ్వేంటి పేతా సాంగులకు వస్తున్నావు? ఈ దరిద్రుడికి ముందే చెప్పా కాదు, పెళ్లి చూపులు సాంప్రదాయ సాంగం తీసుకొచ్చారా? ఈడొకడు నాగబాబు గారు పులి జరగమల సనంగా అసలు ప్రతిదీ కరెక్ట్ అనుకుంటాడు. మంచి సాగర్ రండి. చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. అంత రియాక్షన్ ఇచ్చావేమమ్మా? ఏంటండి ఫస్ట్ లో వచ్చాడు మా అబ్బాయి మంచి దూకుల్లో ఉన్నారు చెప్పారు కదా, అందుకే దూకుడు సంగతి ఎంట్రీ ఇచ్చాం. ఏమంటారు? అంటే దూకుడు అంటే దూకుడు సాంగ్ వేసారు, ఆగలేడంటే ఆగడ సాంగ్ వేస్తారా? సినిమా రిలీజ్ అవ్వకుండా పైరసీ చేస్తారా? మీ ఇష్టం. ఏంటి అడి అడగరా? పంకజం గారు క్షమించండి అప్పారావు గారు. సరే మొదలు పెడదామా? ఏంటి పిల్లలకు ముందే? అది కదండి పెళ్లి చూపులు. పెళ్లి చూపులు మొదలు పెడదామా? సరే సరే. అమ్మా బాకు. బాకా? బాకేంటి? బాకు అంటే బాలా కుమారి, షార్ట్ కట్ లో మేము బాకు అని అంటాం అనమాట. ఎంతకి అబ్బాయి పేరేంటండి? బోకు. బోకా? బోనా కుమారు. మేము కూడా ముద్దుగా బోకు అని పిలుచుకుంటాం. నాకు నచ్చిందమ్మా, ఇంచక్క బాగుంది. బాకు బోకు. నెల తిరిగిన తర్వాత డోకు, తర్వాత చిన్న చాకు. ఎలా ఉందండి? కేకు. ఆపండి డాడీ మీ కేకులు శాఖలు. అమ్మాయి నుంచి నన్ను చూడకుండా కింద వస్తుందని చూడమనండి. ఒక్క నిమిషం. అమ్మా బాకు, బోకు నుంచి చూడాలంట. చూడమ్మా బోకుని. అమ్మ సిగ్గేస్తుంది. చూస్తావా చూడవా? నా మీద ఒట్టే మరి. ఉండమ్మా. 1 2 3 చూసా బాగున్నాడు. అయ్యి బాబోయ్ ఏంటి ఇప్పుడే సరిగ్గా చూడాలి, రేపు పెద్ద ఏదైనా చెయ్యాలి. డాడీ మాట్లాడండి. పంకజం గారు క్షమించండి అప్పారావు గారు. అమ్మాయి కొంచెం సిగ్గు ఎక్కువ అండి. కొంచెం ఏంటండి, కొంచెం చాలా ఉంది. అయినా మీకు తెలియదండి, అమ్మాయిలు అనేవాళ్ళు జబర్దస్త్ లాంటి వాళ్ళు. పెళ్లి అవ్వకముందు వేణు వండర్స్ టీమ్ లా ఇంచక్కా ఉంటారు. అదే పెళ్ళైన తర్వాత చమ్మక్ చంద్ర టీం లాగా కోకలెత్తుడు కేకలేసుడు. ఆంటీ ఒకసారి బాకుని నా కోసం పాట పాడమంటారా ప్లీజ్? ఒక్క నిమిషం. అమ్మా బాకు. అమ్మా బోకు పాట పాడమంటున్నాడు. పాడమ్మా బాకు. సిగ్గేస్తుంది. పాడమ్మా బాకు. తప్పదా? తప్పదు నాన్న బాకు. సరే. బాకుపాటి లక్ష్మీపల్లి ఒకటేసారి, బాకుపాటి లక్ష్మీపల్లి రెండోసారి, బాకుపాటి లక్ష్మీపల్లి మూడోసారి. ఏంటి డాడీ ఇది? ఏలం పాట పాడమంటే ఏలం పాట పాడుతుంది ఏంటంటే ఇది? పంకజం గారు క్షమించండి అప్పారావు గారు. బాకు అమ్మా బోకు కావాల్సిన పాట ఇది కాదమ్మా, ఆ పాట. అదా? ఇది
ఓకే అమ్మా అమ్మా నేను పాట పాడతాను మరి కోరస్ ఇవ్వాలి ఇస్తానన్నా. ఓకేనా? పాడు. కలయ నిజమా అమ్మ నేను పాడనే. ఏమైంది బాకు? నాకు బోకు వాళ్ళ నాన్న బాపు కూడా నాతో కోరస్ ఇవ్వాలి. ఏమండి బోకు, ఏమండి పెళ్లి కావాలంటే ఒకసారి కోరస్ ఇవ్వచ్చు కదా. మేమనే ఇస్తామండి. ఇవ్వండి, చెప్పండి బోక్ గారికి. ఇచ్చేరా పర్లేదు. డాడీ చెప్పాడు కూడా ఓకే ఇస్తాం. పాడు నాన్న బాకు. ఇస్తున్నారా? ఇస్తారమ్మా. సరే. ఆ. కలయ నిజమా అమ్మ నేను పాడు పో. ఏమైంది బాకు? అది చూడు జడ్జెస్ అలా కూర్చున్నారు నవ్వుకుంటూ, వాళ్ళు కూడా ఇవ్వచ్చుగా. నాగబాబు గారు మీ కాళ్ళు మొక్కుతాను. అమ్మా రోజమ్మ, మీ నియోజకవర్గంలో అమ్మాయి అనుకోమ్మా, అమ్మ రష్మి నీ కాళ్ళు కూడా మొక్కుతామ్మా, నీ చెల్లెలు అనుకోమ్మా. ఒక్కసారి మీరు ముగ్గురు కలిసి అంటే ఒక్కసారి అమ్మ పెళ్లి అయిపోతాం, మీ కాళ్ళు మొక్కుతానండి ప్లీజ్ అంటే ఒక్కసారి. సరే అమ్మ బాకు బోకు ఒప్పుకున్నాడు, బోకో లయ్య ఒప్పుకున్నాడు, జబర్దస్త్ అందరూ ఒప్పుకున్నారు. ఒక్కసారి నమ్మ పాడమ్మా. అందరు ఇస్తారుగా కోరేస్? ఇస్తారు నాన్న. ఓకే. కలయ నిజమా అమ్మ నేను పాడు పో. ఏమైంది బాబు? చూడు ఈ దరిద్రులంతా అలా చూస్తున్నారు, వాళ్ళు కూడా కోర్స్ ఇవ్వచ్చుగా. ఏమైంది? నోళ్ళు కుట్టుకున్నారా మీరు? కనిపించట్లేదు ఒక ఆడ కూతురు పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. జబర్దస్త్ అంతా ఇస్తారు కదా, జడ్జిలు ఇస్తారు, మీకేమైంది? ఒకసారి ఏంటంటే మీకు దండం పెడతాను. ఏమో ఇస్తారుగా, ఇస్తారా? అందరూ ఒప్పుకున్నారమ్మా, జబర్దస్త్ జడ్జిలు ఒప్పుకున్నారు, బోకు ఒప్పుకున్నాడు. అందరూ ఒప్పుకున్నారు, ఆడొప్పుకున్నారు, ఈడు ఒప్పుకున్నారు. బాకు అందరూ ఒప్పుకున్నాం, అందరూ అంటాం. పాడు ముందు. కలయ నిజమా తొలి రేయి హాయి మహిమా, కలయ నిజమా తొలి రేయి హాయి మహిమా. ఏంటి ఆంటీ ఇది సిగ్గు? ఆంటీ ఓ పని చేయండి, మీరు లోపలికి రండి, కొంచెం మీ ఇద్దరం ప్రైవేట్ గా మాట్లాడుకుంటాం ప్లీజ్. ఓకే అప్పారావు గారు బాకు ఒకసారి ఇటు చూడు. బాకు ఒక్కసారి నన్ను బోకు అని పిలవా? ఒక్కసారి పిలు బాకు ప్లీజ్. నిన్ను ఎలా కాదు ఇంకోలా అడుగుతా. ఓకే బాకు, ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుదాము, దానికి నువ్వు ఆన్సర్ చెప్పు. ఓకే నీకు ఇష్టమైన హీరో ఎవరు? కళ్యాణ్ బాబు. నీకు ఇష్టమైన ప్రొడ్యూసర్? పోకూరి బాబు. నీకు ఇష్టమైన డైరెక్టర్? రవి బాబు. నీకు ఇష్టమైన సినిమా? పెద్ద బాబు. నీకు ఇష్టమైన కామెడియన్? నాగబాబు. నాగబాబు కామెడీ ఏంటి బాకు? ఇంతమంది కమెడీలు ఎంకరేజ్ చేసిన పాటు నవల బాబు నాగబాబు కాకపోతే ఎవరవుతారు? Oh my goodness darling, I love you. బాకు ఒక్కసారి బాకు ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి బాకు ఒక్కసారి 1 సెకండ్ ప్లీజ్. డాడీ ఏమైందన్నా? ఏంటి ఎంత పట్టింది రావడానికి? ఏం చేస్తావు లోపల? ఏం లేదు ఏం లేదు. డాడీ లైఫ్ లో మజా ఉండాలన్నా, స్కిట్ లో హైప్ ఉండాలన్నా స్పైస్ కావాలి డాడీ. ఐ వాంట్ సమ్ స్పైస్. ఈ బాకు దగ్గర అసలు షీస్ వేస్ట్. పంకజం గారు బాకు 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 స్పైస్ అడిగావా? ఎస్ ఐ వాంట్ స్పైస్. ఇప్పుడు వస్తుంది చూడు. బాకు స్పైస్ కావాలి, స్పైస్ కావాలన్నాగా. Shakalaka baby, shakalaka baby, look live to chaleda. You're looking so hot, man. Oh my goodness, darling, you're looking so hot, man. Thank you. బాకు బాకు రేపు పెళ్ళైన తర్వాత ఒక 3 months నేను క్యాంప్కి వెళ్ళింది, నువ్వేం చేస్తావు? మీరు 3 months క్యాంప్కి వెళ్తే పాలవాడికి పేపర్ వాడికి ఇమ్మీడియట్లీ ఫోన్ చేస్తాను. ఎందుకు బాకు? మా ఆయన 3 months క్యాంప్కి వెళ్తున్నాడు, పాలు వద్దు పేపర్ వద్దు, మగ జాయితే నాకు కళ్ళకి కనిపించకూడదు అని చెప్తాను. ఓకేనా? సో స్వీట్ ఆఫ్ యు డార్లింగ్. ఓకే ఒకవేళ 6 months రాకపోతే? కారు దొక్కడానికి ఓనర్ లేకపోతే డ్రైవర్లు ఉండరా ఏంటి? ఒకవేళ 1 year రాకపోతే? 1 year రాకపోతే మళ్ళీ పాలవాడికి పేపర్ వాడికి మళ్ళీ పిలుస్తాను. ఐ నో బేబీ, ఈసారి కూడా పాలు పెరుగు వద్దు, నేను మగ జాతిని చూడకూడదు అంటావు. ఏం కాదు, మా వాడు ముందు 3 నెలలు అన్నాడు, తర్వాత 6 నెలలు అన్నాడు, ఇప్పుడు సంవత్సరం అంటున్నాడు. మీరు ఇద్దరు వచ్చి వ్యాపారం పెట్టండి అంటాను. వ్యాపారం పెట్టేయండి బాకు. అది కాదండి, మిమ్మల్ని మర్చిపోవడానికి ఏదో వ్యాపకం కావాలిగా, అందుకే నేను వాళ్ళిద్దరితో వ్యాపారం చేసేస్తాను. Oh my God, I don't want this baby. She's not my బాకు. డాడీ నాకు నా పాత బాకుయే కావాలి, స్పైసీ బాకు వద్దు, నేను తట్టుకోలేను. ఏదో వ్యాపారం పెట్టేస్తానంటే మీరు చెప్పండి డాడీ. పంకు
గోల్డ్ కావాలంటున్నా గోల్డ్ కావాలా ఒక్క నిమిషం ఆగు. ఇస్తున్నా. ఈ చీర తీసుకెళ్ళిపోయాడు దరిద్రుడు. గోల్డ్ బాకు నేను ఇప్పుడు యు ఆర్ మై ఓల్డ్ బాకు ట్రూ ఏది ఒకసారి నాకు ఇష్టమైన పాట పాడు. నేను ఇష్టమైన పాట పాడాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టమైన పర్లేదు అని కోరస్ ఇవ్వాలి. ఒకసారి ప్లీజ్ అండి దయచేసి ఒకసారి అంటే నాకు జంబలక్కడ బంబ అయిపోయింది దాంతో అనండి ఒకసారి. థ్యాంక్స్ ఇలా గట్టిగా రండి. కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా. ఓ మై బాకు ఐ లవ్ యు డార్లింగ్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. అది నా కూతురే కాదు. గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. రెండు వేరియేషన్స్, రెండు లేడీ గెటప్ ఇన్ వన్ స్కిట్. సో మీ వయ్యారంతో అడగండి నాగబాబు సార్ కి. వేణు ముందు క్యాట్ వాకే బీభత్సంగా ఉంటుంది. వేణు మిగతా వాళ్ళు క్యాట్ వాక్ చేస్తే గాల్లో నడుస్తున్నట్టు ఉంటుంది. వేణు దాన్ని స్పెషలైజ్ చేశాడు. నడుస్తుంటే గుణపాలు భూమి మీద గుచ్చి గుచ్చి నడుస్తుంటే. తర్వాత నువ్వు ఎంట్రన్స్ లోనే నువ్వు మార్కులు కొట్టావు వేణు. థ్యాంక్ యూ సార్. సీను, సుధీరు అండ్ సన్నీ. సన్నీ సరదా సరదా గడిచిపోయింది స్కిట్. Thank you, నైస్ sir. స్కిట్. గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నటి మమ్మీ అడగండి రోజా గారి దగ్గర నుంచి కామెంట్స్. చింత చచ్చినా పులుపు చావలేదంటారు కదా, ఇలాంటి ఆంటీలు చూసే అనుకుంటా. అసలు మీరు చాలా స్పైసీగా చాలా హోయలు పోయారు మీ అమ్మాయి కన్నా. ఊరికే పెంచుకున్నారు కాబట్టి ఇలా కౌంట్ అయిపోయారా? కవర్ చేసాడు సీన్ లాస్ట్. సో మేము ఆల్రెడీ అనుకున్నాం 6 మంది టీమ్ లీడర్స్ లో ఎవరు లేడీ గెటప్ లో చాలా అందంగా ఉంటారో వాళ్ళకి ఒక స్పెషల్ ప్రైజ్ ఇద్దాం. ఎందుకు వేణు కొడతాడు నమ్మకం. సో వేణు ప్లీజ్. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి